వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పాస్ట్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మీ జీవితంలో మీరు నిలబడ్డారని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో ఏదో గందరగోళం చేయడం చూస్తున్నారంట. వాళ్ళకి మీ డివైన్ ఎలా బుద్ధి చెప్పింది, ఎవరా వ్యక్తులు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవితంలో కొంచెం మెరుగుపెడుతున్నారని మీకు ప్రపోజల్స్ తెస్తున్నారంట. అంటే మీరు ఇప్పుడు ఏదో జాబ్ చేయడమో బిజినెస్ చేయడమో స్టార్ట్ చేస్తారు, లాభం వచ్చేస్తుంది. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. సో ఇలాగ వదిలేస్తే మీరు దాంట్లో నిలబడిపోతారు. సో పెళ్లి చేసి మీకు వెనక్కి లాగడము, లేదా పెళ్ళి అనే ఒక సాకుతో ఏదో గుడ్ న్యూస్ మొత్తానికి ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్లో నిలబడిపోతారని ఇంకో జాబ్ ఆఫర్ తేవడం, లేదా బిజినెస్ చేస్తుంటే అది అందులో డబ్బులు రావడం గమనించి బిజినెస్ మార్చేయమని చెప్పడం. చాలా వరకు గుడ్ న్యూస్ కప్పట్టుకొని వస్తున్నారు. అది జాబ్ ఆఫరు, మ్యారేజ్ ఆఫరు, బిజినెస్ ఆఫరు, మొత్తానికి ఈ రకంగా వస్తున్నారంట మీ వెనకాల జనాలు. ఇంకా చెప్పండి ఏంజల్, ఎవరు అంటే మదర్ సైడ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వస్తున్నారంట. దేనికి ఏంజల్, ఎందుకని అలాగా? కన్ఫర్మేషన్, మీరు 4 సైడ్ల నుంచి 4 చేతులు తల సంపాదించేస్తారేమో అని వస్తున్నారంట. చూడండి ఏంజిల్ లాగా మీరు మొత్తం ఇప్పుడు మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ అంతా చేసేసారు, పీస్ఫుల్గా జస్ట్ మీ లైఫ్లో ఇలా నిలబడ్డారు అన్న టైం ఇప్పుడు ఇది. దీనివల్ల వాళ్ళ ఆఫర్ని తీసుకుంటే మంచిదా? అండ్ కలెక్టివ్కి మిస్సింగ్, వాళ్ళ ఆఫర్ మీరు తీసుకుంటే మిస్సింగ్, మీరు అనుకున్నది మీరు చేయలేరు ప్రజెంట్. చూడండి ఇక్కడ పడిపోయిన వాటిని చూస్తున్నారు మీరు. ఇప్పటి వరకు పడిపోయిన వాటిని చూసి చిరాకు వచ్చేసి అది వదిలేసి ముందుకెళ్ళి నేర్చుకొని డెవలప్ అయ్యి ఇంకా మీ లైఫ్లో స్ట్రాంగ్ అయ్యి నిలబడ్డారు. ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి ఆ వెనక్కి వెళ్తే అంటే ఇది 0 to 20, అంటే పాత వాళ్ళు ఎక్స్ అయితే మ్యారేజ్ ప్రపోజల్, ఎవరైతే తిరిగి మళ్ళీ రీయూనియన్, డైవర్స్ అయిన వాళ్ళు అయితే వాళ్ళు తిరిగి వాళ్ళ పార్ట్నర్తో రావడం. ఎందుకంటే డెవలప్ అయిపోతున్నారు కదా, మనీ వస్తాయి కదా మీ దగ్గర, అందుకని. ఇంకా చెప్పండి ఏంజల్. ఒక పర్సన్ ఒక కింగ్ అంట. ఎస్, మనీ వస్తే ఒక కింగ్ లాగా ఉన్నారు మీరు. ఒక పవర్, మనీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హౌస్, హోమ్ అన్నీ కట్టేసుకుంటారు మెల్లమెల్లగా. సో చూస్తున్నారు వాళ్ళు దూరం నుంచి చూసి మీకు ఏదో ఆఫర్ తెద్దామని చూస్తున్నారంట. మదర్ సైడ్ వాళ్ళు ఒక పర్సన్. ఇంకా మీరు చేసుకున్న పనిలో మీకు ఏమంటారు, సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి, అంటే ఆ పనిని సాగనీయకుండా చేయడానికి, మీరు నిలబడ్డ వాళ్ళని ఇలా కూర్చొని ఉండేలా చేయడానికి, ఒక రకంగా మీ ఒంట్లో బాగోకుండా చేయడానికి, మిమ్మల్ని ఏడిపించడానికి. కన్ఫర్మేషన్ 333, సెలబ్రేషన్లో ఉన్న వాళ్ళని సాడ్ చేయడానికి. 9, మూడింతలు. ఆఫర్ తెస్తున్నారంటే ఏదో ఆఫర్ తెచ్చేవాళ్ళు కూడా మీకు బాగా తెలుసు, వాళ్ళు ఎందుకు తెస్తున్నారో తెలుసు. మీరు మీ మదర్తో కూర్చొని మాట్లాడుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? న్యూ బిగినింగ్, ఒక కొత్త మొదలు పెడదామని చూస్తున్నారంటే మీరంటే పడని వాళ్ళు జలస్తో మీ లైఫ్లో. ఇంకా చెప్పండి నుంచి డబ్బులు ఇచ్చి, అంటే పెళ్ళి వాళ్ళు ఏదైనా అయితే డబ్బులు ఇచ్చి పార్ట్నర్షిప్ ఇస్తామని, లేదా జాబ్ ఇంకా ఎక్కువ శాలరీ అని చెప్పి ఇంకో పెద్ద కాయిన్ చూపిస్తున్నారు చేతిలో పెద్ద కాయిన్ చూపించి మీ బ్యాలెన్స్ని అంతా ఇలా చేసేయడానికి వస్తున్నారు. మీ చేతిలో నీ కప్పులు లాగేసుకోవడానికి ఒక కాయిన్ చూపించి మీరింటా బయట బ్యాలెన్స్ అయిపోయారు. ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది మీకు బాగా. సన్లా కనిపిస్తున్నారు ప్రజెంట్. మీరు పని మీరు చేసుకుంటూ, మీరు నచ్చింది మీరు తింటూ హ్యాపీగా పచ్చగా కనిపిస్తున్నారు. సో ఒక లైట్ లాగా. అందుకు మీ మీద డార్క్ ఎనర్జీస్ కూడా వాడుతున్నారంట కొంతమంది. అది ఈవిలైజ్ కావచ్చు, జలస్తో వాళ్ళు అనుకునే మాటలు కావచ్చు, లేదో మీరు బాగుపడిపోతున్నారే అనవసరంగా మిమ్మల్ని తిట్టడం కావచ్చు.
ఇలా కొంతమంది డార్క్ ఎనర్జీస్తో కూడా వర్క్ చేస్తున్నారంట. లేదా మీకు పెద్ద దిక్కుగా మీ మదర్ ఉంటే వాళ్ళ మీద చేయటం, మీకు బ్యాలెన్స్ లేకుండా చేయటం. ఎందుకంటే మీరు సెలబ్రేషన్లో ఉన్నారు, ప్రజెంట్ సూపర్గా సెలబ్రేషన్లో ఉన్నారు. ఇందాక కూడా 3 సెలబ్రేషన్ వచ్చింది. ఇగో చూడండి 3 సెలబ్రేషన్లో ఉన్నారు మీరు. అందుకని చెప్పి 5, 6 అంటే గొడవలు పెట్టాలని మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని. ఒక నలుగురు 4 అంటే స్టెబిలిటీ, స్థిరత్వం వచ్చేస్తుందని. 3, 4, 5, 6 రన్ అవుతుంది మీ లైఫ్, పరిగెడుతుంది ఏకంగా. అందుకు 4 మిస్ అయ్యేలా చేయాలని 3 సెలబ్రేషన్ చేసుకుంటున్న మిమ్మల్ని 5 కర్రలు పట్టుకొని ఇలా 6 మీ వెనక రాకముందే మీ లైఫ్ని ఆపేద్దామని చూస్తున్నారంట. చూడండి ఏంజెల్ ఎంత క్లియర్గా చెప్తున్నారు మీకు. చాలా వేగంగా, చాలా వేగంగా అంటే వేగంగా ఆపేద్దామని చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజెల్ మరి? ఏం జరుగుద్ది? వాళ్ళ ఆఫర్ని మన కలెక్టివ్ తీసుకుంటారా? ఒక ఫాదర్ ఫిగర్ ఎవరో సాట్ చేయాలని చూస్తున్నారంటే ఇందులో. ఫాదర్ ఫిగర్ అంటే గార్డెన్ కావచ్చు, లేదా వాళ్ళ సైడ్ ఫాదర్ సైడ్ వాళ్ళు అయి ఉండొచ్చు. మిమ్మల్ని సాట్ చేద్దామని చూస్తున్నారంటే ఈ 5 ఒకడు అతను. ఎందుకంటే మీరు బ్యాలెన్స్ అయిపోవడం అతను కూడా ఇష్టం లేదు. ఇద్దరు కొట్టుకుంటే మూడో వారికి లాభం అంటారు కదా, ఆ మూడో మనిషి అనమాట ఇతను. దారి చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్. మన పర్సన్ ఎవరైతే ఉన్నారు కలెక్టివ్, వాళ్ళు ఏం చేస్తారు? హ్యాపీ ఎండింగ్ మీ లైఫ్లో మీరు అనుకున్నంతా చేస్తారు. ఇదిగో మీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు. మీ ఫ్యామిలీ అంటే ఇక్కడ మీకు నచ్చిన తర్వాత ఇదంతా ఫోర్సిబుల్ సెటప్. ఎవరైతే ఇప్పుడు మీకు వస్తున్నారో వాళ్ళందరూ సెటప్ అంటే ప్లాన్ చేసుకొని వచ్చింది, అది జరగదు. ఇక్కడ మీ లైఫ్ ఇది చూడండి. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీ ఫ్యామిలీ, మీ పార్ట్నర్తో, మీ పిల్లలతో. హౌస్ గ్రీన్ అండ్ గ్రీన్, ఎల్లో అండ్ ఎల్లో అండ్ జాయ్గా, సంతోషంగా. 10 పక్క మీ లైఫ్లో మీరు సెటిల్ అయిపోతారు. వాళ్ళు మీ స్టెబిలిటీని ఆపలేరు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మంచి కాదు. 5 వాళ్ళ ఆలోచనలు మంచి కాదు. వాళ్ళు అక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 3 మనుషులు, 8 మంది. వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేవు. అవి మీ చుట్టాలు, ఫ్రెండ్స్, నైబర్స్, తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. జలస్తోనే చూస్తున్నారు మిమ్మల్ని. ఆల్రెడీ 2 కింద పడేశారు అలాగే గుంపుగా. ఇగో వీళ్ళిద్దరిని. వాళ్ళు ఏం చేశారు? తిరిగి మళ్ళీ వీళ్ళతో కలిసి మీకు ఎదురు తిరిగారు అనేది నిజం, పక్క నిజం అంటది, పక్క నిజం. ఎదురు చూస్తున్నారంట మిమ్మల్ని ఎలా కింద పడేయాలా అని. మన కలెక్టివ్ ఈ విషయంలో ఏమైనా చేయాలా ఏంజిల్? ట్రావెల్, మీరు మూవ్ అయిపోతూ ఉండండి. ఎవరిని పట్టించుకోదు. ఇగో వెనక తిరగదు, ఇలా ముందుకు వెళ్తున్నారు కదా, అలాగే ముందుకు వెళ్తూ ఉండండి. వాళ్ళు మీ వెనకాలే ఉంటారు అంతే, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరని చెప్తుంది ఏంజిల్. ఎస్, మీరు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళే, మీరు ఏమనుకుంటున్నారో అదే అని చెప్తుంది. రిలాక్స్గా ఉండండి. కిటికీలోంచి చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మీరు రిలాక్స్గా మీ పని చేసుకోండి, రెస్ట్ తీసుకోండి, కావాల్సినవి తినండి, వండుకోండి, జాలీగా ఉండండి. వాళ్ళు కిటికీలోంచి చూస్తారు, కిటికీలోంచే వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఇలా చేయాలనుకుంటారంట. డార్క్ ఎనర్జీస్తో ఇలా చేయాలనుకుంటారు కంట, చేద్దామని ఎదురు చూస్తున్నారంట. కానీ చేయలేరు. మళ్ళీ కన్ఫర్మేషన్ 5 0909 స్ట్రాంగ్గా పెద్ద చేంజ్ తీసుకొద్దామని చూస్తున్నారంటే. ఇవ్వండి ఇక్కడ ఒక పెద్ద మనిషి, ఒక 2 చిన్న మనుషులు, 2 పప్పీలు. అంటే వీళ్ళిద్దరు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని ఈ పనులు చేస్తున్నారు 5. ఓకేనా? మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఇంట్లో ఉండే పని చేసుకుంటున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు, పెద్ద పనులు చేస్తున్నారు. సో మీకు ఇంట్లో ఉంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి వీళ్ళు చేస్తున్నారంటే ఇదంతా. మ్యారేజ్ ప్రపోజల్ తెద్దాం అనుకుంటున్నారంటే కన్ఫర్మేషన్. మ్యారేజ్ కాని వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి స్ట్రాంగ్గా ఒక ఆఫర్. ఏం ఆఫర్ ఏంజిల్? వాళ్ళే ఏదో క్రియేట్ చేసుకుంటున్నారంట.
చూడండి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని, ఏదో ఒకటి క్రియేట్ చేసైనా సరే మిమ్మల్ని ఆపేద్దాం అనుకుంటున్నారంట. ఒంట్లో బాగోకుండా చేసైనా సరే పని చేసుకోకుండా ఆపేద్దాం. ఏది కుదరకపోతే. 10, 10 కన్ఫర్మేషన్. మీకు హెడేక్ వచ్చేలా చేసి మీ పని డిలే చేద్దామని అనుకుంటున్నారంట. ఓకేనా? ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో చూద్దాం. బీ అసర్టివ్. ఏదేమైనా సరే మీరు మాత్రం మీ పని ఆపొద్దు. మీరు కంటిన్యూ చేసేస్తూనే ఉండండి అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజెల్ మన కలెక్టివ్కి ఏం చెప్దామనుకుంటున్నారు? లుక్ ఫర్ ఏ సైన్. ఏంజెల్స్ మీతో మాట్లాడతారంట. సైన్ కోసం చూడండి అని చెప్తున్నారు. పీస్ఫుల్గా మీ పని మీరు చేసుకోండి. మీకు కావాల్సిన ఆన్సర్స్, మీకు కావాల్సిన టైంలో కావాల్సిన పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకేనా? మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇంకా లైఫ్లో చాలామంది హెల్ప్ఫుల్ పీపుల్స్ వస్తారు అని చెప్తున్నారు. మీరు ఈ పర్సన్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ విషయంలో కానీ ఒకసారి రీకన్సిడర్ చేసుకోండి. 11-11 న్యూ బిగినింగ్ నిజంగానే అవసరమా వాళ్ళతో? మళ్ళీ అవసరమా? లేదా కొత్తది ఆఫర్ వాళ్ళతో అవసరమా? వాళ్ళు ఎవరో మీకు తెలుసు బాగా. రీకన్సిడర్, ఇంకోసారి ఆలోచించండి అని చెప్తుంది ఏంజెల్. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 11:33 పక్కాగా మీ సెలబ్రేషన్ 1కి 3 ఇంతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.